బ్రేకింగ్ న్యూస్ విశాఖ కేజీహెచ్ లో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. విగత జీవిగా పుట్టిన ఒక శిశువులో 8 గంటల తర్వాత చలనం కనిపించింది. రాత్రి 9 గంటలకి ప్రాణం లేకుండా పుట్టిన శిశువు కోసం వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఎలాంటి చలనం లేదు ఆ శిశువులో. దీంతో చేసేదేం లేక శిశువు మృతి చెందినట్లుగా హాస్పిటల్ రికార్డ్స్లో రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆ బాడీని హాస్పిటల్ సిబ్బంది తండ్రికి అప్పగించారు. బాధితులు అంబులెన్స్ ఎక్కుతుండగా శిశువులో కదలిక కనిపిస్తూ ఉంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వైద్యం చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ వింతైన ఘటనపై విశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, అసలు ఎలా జరిగింది ఘటన? ఎందుకంటే ఆల్మోస్ట్ 8-9 hours శిశువుకి ప్రాణం లేదు అని చెప్తున్నారు, బాడీని కూడా అప్పగించేసామని చెప్తున్నారు. బట్ ఎలా జరిగింది ఇది? ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? మౌనిషా, చూడొచ్చు వైద్య రంగంలోనే ఇదొక పెనుమార్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. కానీ విశాఖలో మాత్రం ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు చెందిన చోడవరం ప్రాంతానికి వెంకట్రావు అనే వ్యక్తి పూర్తిగా భార్యను అయితే ఇక్కడ మంగళవారం తీసుకొచ్చి కేజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే శుక్రవారం నైట్కి పూర్తిగా ఒక బాబు అయితే పుట్టాడు. ఆ బాబు పూర్తిగా 10 రోజుల పాటు ఉంచి చనిపోయాడని చెప్పి డాక్టర్లు మన శుక్రవారం చెప్పడంతో పూర్తిగా అంబులెన్స్లో సగం దూరం తీసుకెళ్ళిపోయినప్పటికీ పూర్తిగా మధ్య మార్గంలో ఆ బాబు యొక్క కదలికలు రావడంతో తండ్రి ఆశ్చర్యపోయి వెంటనే వైద్యులకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే మళ్ళీ వెనక్కి కేజీహెచ్కి వచ్చి పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ బాబును అయితే అబ్జర్వేషన్లో పెట్టారు. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, ఫస్ట్ నుంచి ప్రజెంట్ ఆ బాబు ఎలా ఉన్నాడో ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు తండ్రి వెంకట్రావు ఉన్నాడు. సో చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అంటే మా వైఫ్కి ఆరోగ్యం బాగాలేదని మంగళవారం తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మా వైఫ్కి అంటే మంత్స్ కంప్లీట్ అవ్వలేదు కానీ ఉమ్మల్లి లీకేజ్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగిందండి డాక్టర్ గారు. చేసిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికని 3 days 4 days కంటిన్యూ చేశారండి. చేసిన తర్వాత ఉమ్మల్లి లీకేజ్ అనేది తగ్గకపోవడం వల్ల డాక్టర్ గారు నాకు సజెషన్ ఇచ్చారండి, బేబీని కానీ డెలివరీ చేయకపోతే మదర్కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనగానే మేము అలా అనేసి తర్వాత బేబీని డెలివరీ చేయడానికి మేము ఒప్పుకున్నామండి. ఒప్పుకున్న తర్వాత తెల్లవారు అంటే శుక్రవారం నైట్ తెల్లవారితే శనివారం అనగా 4:15 బేబీ డెలివరీ చేయడం జరిగిందండి. అయిన కొద్దిసేపటికే అంటే ఒక 20 minutesలోనే బేబీ కదలికలు లేకపోవడం చనిపోయిందని మాకు రిపోర్ట్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత వైద్యులు చూసిన తర్వాత మాకు 10 గంటలకి బేబీని ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత మేము బేబీని ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్న టైంలోనే బేబీ ఆటోమేటిక్గా కదలికలు అనేది నేను గమనించడం జరిగిందండి. జరిగిన కొద్దిసేపటికి నేను వైద్యులను సంప్రదించారండి. సంప్రదించిన వెంటనే ఆ వైద్యులు ఇవంతా చెక్ చేసిన తర్వాత ఇది నిజంగా వైద్య రంగంలోనే ఒక మిరాకిల్ అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. అరుదుగా జరిగిన తర్వాత బేబీని ఎన్ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. షిఫ్ట్ చేసిన తర్వాత నేను వెంటనే సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగిందండి. సార్ ఇది ఎలా జరిగిందని అతనికి వివరించానండి. వివరించిన కొద్దిసేపటి తర్వాత సారు వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరినీ ఈ కేజీహెచ్లో ఉన్న వాళ్ళందరినీ వెంటనే అలర్ట్ చేయడం జరిగిందండి. చేసిన తర్వాత అందరూ రావడం జరిగింది మా బేబీ దగ్గరికి. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ చెక్ చేశారండి. చెక్ చేసిన తర్వాత ఈ బేబీకి ఎలా అయినా మెరుగైన వైద్యం అందించి ఈ బేబీని ఎలాగైనా కాపాడాలని సూపరింటెండెంట్ గారు వైద్యులందరికీ చెప్పారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్య బృందం మొత్తం మా బేబీకి చాలా మంచి సపోర్ట్ చేసి బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ప్రజెంట్ బేబీ పరిస్థితి నిలకడగానే ఉందండి. టెస్టులన్నీ చేస్తున్నారండి. చేస్తున్న క్రమంలో బేబీ ఆరోగ్యం బాగానే ఉందనేసి సార్ నాకు చెప్పారండి. ఇప్పటికీ మెరుగైన వైద్యం కోసం ప్రతి క్షణం వైద్యులైతే బేబీ కోసం కష్టపడుతున్నారండి. వాళ్ళందరూ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎక్కడా దొరకని ట్రీట్మెంట్ అంతా మా బేబీకి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వాళ్ళు ఇలాగే ట్రీట్మెంట్ అందించి మా బాబుని ఎలాగైనా బతికించాలని మేము కోరుకుంటున్నాము. సార్ కూడా దీనికి మంచి స్పందన ఇచ్చారండి. ఎలాగైనా మీ బేబీని కాపాడుతాం, కాకపోతే మంత్స్ కంప్లీట్ అవ్వకుండా పుట్టడం వల్ల మేము చేయవలసిందంతా చేస్తున్నాము. ఏదైనా భగవంతుడి దయ కూడా ఉండాలి. మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఎలాగైనా మనం బ్రతికించుకోవాలని చెప్పి సార్ చాలా కష్టపడుతున్నారండి. దీనికి తగ్గట్టుగా వైద్యులు కూడా స్పందిస్తున్నారు. వెంటనే రిపోర్టులు తీయడము, తర్వాత దాంట్లో కొంచెం మెరుగైన వైద్యం అందడము. బేబీ ప్రజెంట్ నిలకడగానే ఉందండి. 3 days అవుతుంది ఈ రోజుకి. ఇప్పటికీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇకపైన కూడా ఆరోగ్యం నిలకడగా ఉండి మా బేబీ మాకు ఎలాగైనా దక్కాలని మేము కోరుకుంటున్నామండి. ఇంకా మంచి వైద్యం అందాలని మీ ద్వారా మేము మళ్ళీ సార్కి విన్నపం ఇస్తున్నామండి. అంటే మొదటిసారిగా మీరు చూసినప్పుడు పూర్తిగా మీకు వైద్యులు అని చెప్పారు, అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు కదా, ఎటువంటి కదలికలు వచ్చాయి?
అంటే చనిపోయాడు అనుకున్నారు, మీరు కూడా కళ్ళు మూసారు అనుకున్నారా? మాకు బేబీ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ బేబీని మాకు ఇచ్చిన టయానికి అయితే బేబీలో కదలికలు నేను గమనించానండి. గమనించిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి చూడగానే బేబీ ఆటోమేటిక్గా కదలికలతో ఉందండి. ఉన్న తర్వాత వెంటనే నేను చూశానండి. మ్యాక్సిమం 5 అవర్స్ వరకు బేబీలో చలనం లేదని డాక్టర్లు చెప్పారండి. నాకు ఇచ్చిన టయానికి 5 అవర్స్ అయిందండి. ఆ 5 అవర్స్ తర్వాత నేను చూసుకునేసరికి బేబీలో చలనం అయితే ఉందండి. అంటే మళ్ళీ వెనక్కి ముందు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అప్పుడు వైద్యులు ఎంతమంది చేశారు మొత్తం ట్రీట్మెంట్? సార్ సూపరింటెండెంట్ గారికి నేను కలవడం జరిగిందండి. కలిసిన తర్వాత వైద్య రంగంలో ఎవరైతే మోస్ట్ సీనియర్లు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బేబీ దగ్గర రావడం జరిగిందండి. ఇది చాలా అరుదైన ఘటన. ఎందుకంటే 6th మంత్ 7th మంత్లో పుట్టిన బేబీలకి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అండి. వైద్య రంగంలో చేయడం అనేసి వాళ్ళు అన్నారండి. అన్న తర్వాత వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మా బేబీకి ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ప్రజెంట్ బేబీ నిలకడగానే ఉంది. కాకపోతే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు గైడెన్స్ చేస్తున్నారండి. దీనికి ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు. సూపరింటెండెంట్ గారు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారండి. అంటే అబ్జర్వేషన్ అన్నారు కదా, ఇంకా ఎన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ ఉండొచ్చు? ఇది అబ్జర్వేషన్ అనేది మంత్స్ కంప్లీట్ అయిపోయిన బేబీకి అయితే మనమైతే త్వరగా చెప్పగలం, కానీ ఇలా చెప్పలేమని సూపరింటెండెంట్ గారిని నేను కలవడం జరిగిందండి. కలిసిన తర్వాత చెప్పారు, మీకు ఇమీడియట్గా యాక్షన్ అనేది చెప్పలేము, కానీ వీలైనంత వరకు బేబీని కాపాడడానికి మేము వైద్య రంగం అంతా ట్రై చేస్తామని చెప్పారండి. దాని గురించి మాకు పూర్తి సమాచారం తర్వాత చెప్తామని చెప్పారండి సార్. మొదటగా ఎలా ఫీల్ అయ్యారు? పూర్తిగా చనిపోయారు అనుకుంటే ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు కన్నీరు పెట్టుకుని. తర్వాత ఇప్పుడు బ్రతకడంతో మీరు ఏ విధంగా మదర్ కండిషన్ అలా ఉంది, అందరూ ఏమనుకున్నారు? అంటే ఇలాగా 6th మంత్ 7th మంత్ అయిన తర్వాత మదర్ ఏమనండి ఫాదర్ ఏమనండి ఎవరైనా చనిపోయాడు అనగానే అంటే ఫాదర్ కన్నా మదర్కి చాలా ఎక్కువ యాక్షన్ ఉంటుందండి. అంటే ఆవిడ ఇన్ని రోజులు పెంచి మోసిన తర్వాత ఒకేసారి ఇలా జరగడం చాలా ఫీల్ అయిందండి. ఆవిడ కూడా చాలా ఆరోగ్యం క్షీణించడం జరిగింది. ఒకేసారి ఎప్పుడైతే 10 గంటలకి ఇలాగా బేబీ బ్రతికే ఉన్నాడని తెలియగానే ఆవిడతో పాటు నేను మా బంధువులందరూ ఆనందపడ్డామండి. కాకపోతే ఆ యొక్క ఆనందాన్ని జీవితాంతం ఉండాలని సార్కి మేము చెప్పామండి. సార్ దానికి స్పందించి వైద్య రంగంలో మంచి వైద్యమంతా అందిస్తున్నారండి. ఇది ఇలా కంటిన్యూ అయ్యి మా బేబీ మా ఇంటికి రావాలని మేము సార్కి ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నామండి. దానికి తగ్గట్టుగానే ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా భగవంతుడి దయ వల్ల మా బేబీ మా ఇంటికి రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది తండ్రి మాటలకి అయితే అవదలేమని చెప్పచ్చు. పూర్తిగా విశాఖ కేజీహెచ్లో NICUలో ప్రస్తుతానికి అయితే బాబు ట్రీట్మెంట్ పొందుతుంది. పూర్తిగా వైద్య రంగంలో ఇది మిరాకిల్ అనే కేజీహెచ్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. పూర్తిగా అయితే వైద్య రంగంలో కూడా పూర్తిగా ఎవరైతే వైద్య సిబ్బందులు ఉన్నారో డాక్టర్లు ఉన్నారో వారందరూ అయితే ఈ బేబీని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వైద్య రంగంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. పూర్తిగా చనిపోయాడు అనుకున్న బాబుని మళ్ళీ బ్రతకడం, అది కూడా మళ్ళీ బాబుకి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా అద్భుతమైన ఘటన అని అయితే చెప్తున్న ప్రశ్న. అయితే బాబు ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ అయితే పొందుతున్న పరిస్థితి అయితే విశాఖలో ఉంది. మౌనిషా. Right. Thanks for the updates, Naidu.